శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. అమ్మ, ఇప్పుడు వెంకటేశ్వర స్వామి ఆపద మొక్కులవాడు అనేసి మనం చాలా నమ్ముతాము. మీరు చిన్నప్పటి నుంచి నమ్మారు. మీకు ఎప్పుడైనా అనిపించిందా ఈ కష్టం ఉంది నాకు, ఈ స్వామి నన్ను కాపాడారు, ఈ కష్టం నుంచి గట్టెక్కిచ్చారు అని, అలాంటి ఏదన్నా ఇన్సిడెంట్ షేర్ చేసుకుంటారా? చాలా ఉన్నాయి. చాలా ఉన్నాయా? కొన్ని ఇవి నిజమేనా అనిపించే ఇలాంటి అనుభవతులు కూడా ఉన్నాయి. నేను కొన్ని చాలా చెప్పలేదు, అయితే నేను చెప్తాను ఒక విషయం. ఒకసారి నగర సంకీర్తన ప్లాన్ చేసాం. అన్నమాచార్య ఆరాధన జయంతో నాకు గుర్తులేదు, ప్లాన్ చేసాం. ప్లాన్ చేసిన తర్వాత భగవత్ సాక్షిగా నా దగ్గర వనరులు లేవు. నేను రసూల్పురా లాంటి ప్లేస్లో ఉన్నాను అన్నమాట అప్పుడు. అది ఇంటి ఓనరు నా మీద రెస్పెక్ట్తో అక్కడికి వచ్చి ఉండండి అమ్మా అంటే ఉన్నాను తప్ప, నాకు చాలా గడ్డు రోజులు, కానీ భగవద్భక్తి అపారంగా ఉన్న రోజు. ఎట్లా చేయిస్తావు స్వామి, నేను కమిట్ అయిపోయానే, నేను అప్పు తీసుకోవడానికి కూడా ఎవరిని అడగాలి ఇప్పుడు అని అనుకుంటున్న టైంలో 94, 95 ఆ టైంలో ఒక ఆయన చాలా విచిత్ర వేషధారణలో ఒక ఆయన వచ్చాడు మా ఇంటికి. వచ్చి శోభరాజు గారు ఉన్నారా అని అడుగుతున్నాడు. అడిగితే వీడు నువ్వేనా, 94ఏనా, అది 96 వీడు చెప్తున్నాడు, ఉన్నారండి కూర్చోండి అని నీళ్ళు ఏమో ఇచ్చాడు. విచిత్రంగా ఉన్నాడు అనమాట. వచ్చి నేను చూస్తే అంగారక వేసుకుంటారు చూడు, కాంతారావు గారు కత్తి యుద్ధం చేసేటప్పుడు అలా అంగారక వేసుకొని వచ్చారనమాట. ఈ కాలంలో ఎవరు వేసుకుంటారు తల్లి అంగారక? కూర్చున్నాడు. ఏమండి ఇక్కడ ఇంత పెద్ద బుడిప కట్టి ఉంది, ఇంత లావు కాయలాగా ఉందన్నమాట. భయమే లేదా మీకు? భయమే లేదా అంటే విచిత్రంగా కనిపించలేదు. ఏదో దివ్యత్వం ఆవిష్కరిస్తోంది ఒక కలాపమని నాకు అనిపించింది అప్పట్లో. చూస్తూ ఉన్నాను. ఏమిటంటే ఒక పుస్తకంలో ఏవో పిచ్చి పిచ్చిగా పాటలు రాసి తెచ్చి ఈ పాటలు మీరు పాడాలి అని ఇచ్చారు. అవి పాడే యోగ్యంగా లేవు, సెంటెన్స్లు అనమాట అవి. నేను ఒక డొనేషన్ చేయడానికి ముఖ్యంగా వచ్చాను, మీ ఎవరి పేరు రాయాలి, మీ పేరు రాయనా అని అంటే, అన్నమాచార్య భావనావాహిని పేరు రాయండి అన్న. రాసి 50,000 డొనేషన్ చెక్ ఇచ్చాడనమాట. మీరు ఎక్కడ ఉంటారు అని అడిగాను. ఆయన సరి అయిన సమాధానం చెప్పలేదు. మీకు అవసరమేమో కదా అంటే, నాకుందండి, నాకు ఉంచుకుని ఇస్తున్నాను అని మటుకు చెప్పాడు. సరే, నేను ఏదో ఉన్నదంతలో పలహారం పెట్టి కాఫీ ఇచ్చి చాలా థ్యాంక్స్ అండి అని చెప్పాను. అంతే కదా, ఆయన వెళ్ళిపోయారు. ఆ డబ్బుతో మేము నగర సంకీర్తన నిర్వహించగలిగామన్నమాట. అంటే వచ్చిన వాళ్ళందరికీ మేము బ్రేక్ఫాస్ట్ ఇస్తాము, స్వామి ప్రసాదమే, పొంగలు, పచ్చడి, వడ, రవా కేసరి ఇలాంటివన్నీ, కాఫీ, టీ ఇలాంటివి ఇస్తాం అన్నమాట. ఇది సాధ్యపడింది ఆయన ఇచ్చిన డబ్బుతో. నేను అప్పుడు ఏమనుకున్నానంటే, స్వామి ఈ రూపంలో వచ్చి నాకు సహాయం చేస్తున్నాడు, ఇంకేమనుకుంటాం అట్లా ఎట్లా అని అనుకుంటున్నప్పుడు ఒకళ్ళు వచ్చి ఇస్తే అంతకన్నా వేరేది ఏముంటుంది. ఇలాంటివి కోకొల్లలు ఉన్నాయి తల్లి నాకు. ఇక్కడ ఈ స్వామి ఏర్పడ్డాడు, గుడి కట్టాము. గుడి కట్టిన తర్వాత రవీంద్ర భారతిలో అన్నమాచార్య ఆరాధనకి నా కాన్సర్ట్ పెట్టారు. నేను వెళ్ళాను. ఇప్పుడు కవితా ప్రసాద్ గారని డైరెక్టర్ ఉన్నారు. అమ్మ ఇంకా టైం ఉంది, లోపల కూర్చోండి అని నన్ను మా ఆయనను లోపల కూర్చోబెట్టారు. ఆయన కూర్చున్నారు. కాసేపట్లో
ఎవరో ఒక ఆయన పేపర్లు పట్టుకొచ్చి ఇస్తే ఇవి సీఎం ఆఫీస్ నుంచి వచ్చాయమ్మా, ఇప్పుడే హంస అవార్డుకి ముగ్గురిని సెలెక్ట్ చేశారు అని ముగ్గురు పేర్లు చెప్పారు. ముగ్గురు పేర్లు నాకు తెలియవు. ఏదో హస్తకళలు అలాంటివి, అంటే జనరల్ నాలెడ్జ్ లేకపోవడం వలన నాకు తెలియలేదు. ముగ్గురు పేర్లు చెప్పారు. నాకు ఒకటి గుర్తుకొచ్చింది. గత ఏడాది కూడా నాకు ఇస్తామన్నారండి. గత ఏడాది నాకు హంస అవార్డు ఇస్తామన్నారు. కల్చరల్ అఫైర్స్ అడ్వైజరు రమణమూర్తి గారు అని ఉన్నారు. ఆయన కాల్ చేశారు, అమ్మ మీరు వచ్చి తీసుకోవాలి అవార్డు అని చెప్పారు. కానీ నాకు ఏమీ కమ్యూనికేషన్ రాలేదు. 10 రోజులకు వచ్చింది, వారం రోజులకు వచ్చింది, 3 రోజులకు వచ్చింది ఉగాది, ఎవరు ఏమీ రాలేదు. ఇంత లోపల ఇక్కడ ఏమైందంటే ఇంకా 3-4 డేస్లో ఉగాది ఉందనంగా ఒక జ్యోతిష్కుడు వచ్చారు ఇక్కడికి. ఆయన నన్ను అడిగారమ్మా ఏమైనా గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ ఉన్నాయా మీకు ఉగాదికి అని. అంటే నీ అనుభవం ఇంకా అంతకుముందున్న అనుభవాలు దృష్టిలో పెట్టుకొని ఏం లేవండి, నేను ఉన్నాయని అనుకోను. ఆ రోజు ఉంది అంటే వెళ్ళి చెయ్యాలి, ఉంది అన్నా ఉండకపోవచ్చు, లేదేమో అనుకుంటే ఉండొచ్చు, అట్లాంటి పరిస్థితి ఉంది అని చెప్పాను నేను. మీ ఇట్లా ఈ విషయం చెప్పాను, అవార్డు ఇస్తామని ఇయ్యని విషయం కూడా చెప్పాను, ఆయనకు కూడా చెప్పాను. చెప్తే ఆయన ఏమన్నారంటే, ఈ ఏడాది కూడా మీకు రాదమ్మా, గురుబలం లేదు. అయ్యో స్వామి, ఆయన అంతకుముందు రవీంద్ర భారతిలో డైరెక్టర్ గారు ఉన్నారే శోభారాజు గారు, మీకే ఈ హంస అవార్డు వద్దండి, మీకు పద్మశ్రీ వచ్చింది కదా, అది చాలా పెద్ద అవార్డు అండి, ఇది వచ్చిందంటే మీరు పిహెచ్డి చేసి మళ్ళీ 1వ తరగతిలో కూర్చున్నట్టు అవుతుందండి, తీసుకోవద్దు, నేనైతే తీసుకోనండి అన్నారు. అయ్యో నాకు ఇవ్వమని కాదండి, నేను లోపలికి వచ్చి కూర్చోమన్నారు, ఏదో ఒకటి మీరు పేపర్లు వచ్చాయి అవార్డు ఫలానా వాళ్ళకు వచ్చిందని చెప్పారు కాబట్టి నా అనుభవం నేను షేర్ చేసుకున్నాను, నాకు ఇవ్వమని కానే కాదు, ఊరికే మాట్లాడాను అంతే. అంటే ఏదైనానండి నేనైతే తీసుకోను అన్నారు. సరేనండి అని ఊరుకున్న. ప్రోగ్రాం అయింది, వచ్చేసా. ఈ జ్యోతిష్కుడు కూడా గురుబలం లేదండి, ఈ ఏడాది కూడా రాదు అని చెప్పారు. స్వామి నాకు రావాలని లేదండి, నేను ఊరికే మీరు అడిగారు కాబట్టి చెప్పాను అంటే అవునమ్మా, కానీ నేను చెప్తున్నాను గురుబలం లేదు మీకు, ఈ ఏడాది రాదు అని చెప్పారు. సరే అని ఆయన వెళ్ళిపోయారు. నేను అన్నమయ్యపురం గుడి దగ్గరికి వెళ్ళాను. నా అలవాటు ఏమంటే 8:30 దాకా నేను ఉంటే స్వామి వారి దగ్గర కొంచెం ధ్యానం చేసుకుని ఒక పాట ఏకాంత సేవలో పాడి వెళ్ళిపోతాను. అప్పట్లో ఇది 2013 అయితే నేను ధ్యానం చేసుకుంటుంటే నీకు గురుబలం లేదు అన్న మాట గుర్తొచ్చి బాధ కలిగింది. ఏంటి, నా గురువు అన్నమయ్య ఇక్కడే ఉన్నాడు, నా స్వామి వెంకటేశ్వరుడు ఇక్కడే ఉన్నాడు, నాకు గురుబలం లేదా స్వామి? నేను స్వామిని అడుగుతున్నాను మానసికంగా. సరే ధ్యానం చేసుకుని ఇంకా పాట ఒకటి పాడి ఇంటికి వెళ్ళిపోయాను. ఒక 2 రోజుల తర్వాతనో ఏమో నేను బయటికి వెళ్తుంటే వీడు మా అసిస్టెంట్ రమణ ఉన్నాడు కదా, ఆ అబ్బాయి ఫోన్ తీసుకొచ్చి అమ్మ కల్చర్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ ఫోన్లో ఉన్నారు, మాట్లాడతారంట మీతో అని ఇచ్చాడు. మాట్లాడితే కంగ్రాచులేషన్స్ అమ్మా, మీకు హంస అవార్డు ఇస్తున్నాము. నేను చాలా ప్లెజెంట్లీ షాక్డ్. ఏంటి మీరు నన్ను తీసుకోవద్దు అని చెప్పారు కదా, 1వ తరగతిలో కూర్చున్నట్టు అవుతుందన్నారు కదా, మళ్ళీ ఎందుకు ఇస్తున్నారు అని అడగాలనిపించింది. కాకపోతే నేను స్వామి దగ్గర మెడిటేషన్ చేస్తూ నాకు గురుబలం లేదా స్వామి, నువ్వు ఉన్నావు స్వామి ఉన్నాడు కదా ఇక్కడ అని అనుకున్న మాట గుర్తొచ్చి సైలెంట్ అయిపోయాను తల్లి. తర్వాత నేను వాళ్ళు పిలిచినట్టుగా వెళ్ళడం,
అవార్డు తీసుకోవడం, నాకు పద్మశ్రీ గౌరవాన్ని ఇచ్చింది, కానీ డబ్బులు ఇవ్వరు వాళ్ళు. ఈ హంస అవార్డులో 30,000 ఇచ్చారు. నేను ఫెస్టివల్కి ఖర్చు పెట్టాను అనుకోండి. అట్లాగా ఇప్పటికీ నాకు తెలియదు ఏం జరిగి నాకు అవార్డు వచ్చింది. ఆ ముగ్గురు పేర్లు చెప్పారు కదా ఆయన, నాకు ఎట్లా వచ్చింది అనేది నాకు దైవ సాక్షిగా ఈ రోజుకి తెలియదు. అట్లా జరిగింది. అంటే స్వామి ఆర్తిపూరితంగా ఎప్పుడైతే నువ్వు ఫీల్ అయ్యావో అప్పుడు తప్పనిసరిగా వాడు పలుకుతాడు, దైవత్వం పలుకుతుంది. లేదా దైవం పట్ల విశ్వాసం లేకుండా మంచితనంగా ఉన్న వాళ్ళకి యూనివర్స్ రెస్పాండ్ అవుతుంది అనే విషయం చెప్పాలి. ఇలాంటి కోకొల్లలు ఉన్నాయి తల్లి, నేను చెప్పలేను, ఎన్నంటే అన్ని ఉన్నాయి.